సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. మన హృదయానికి, మన ఆత్మకు సేద తీర్చగలిగిన ఆధ్యాత్మిక వర్తమానములు దేవుడు అనుదినము మనకు అనుగ్రహిస్తుండగా ధ్యానపూర్వకముగా ఆ వాక్యపు అంశములు మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుని మార్చుకోవలసిన విషయాలు మార్చుకుంటూ ప్రభుతో కలిసి మన జీవిత ప్రయాణాన్ని కొనసాగింపచేద్దాం. ప్రభు తోడుగా ఉండగా, ప్రభు కాపరిగా ఉండగా, ప్రభు పోషకుడిగా ఉండగా, ప్రభు మనకు ఆధారమై ఉండగా ఆయనతో కలిసి జీవిత ప్రయాణం కొనసాగింపచేద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం మరొకసారి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేయుటకు మేము నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ మాటలు మాకు వినిపించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 63వ కీర్తన 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది. నిన్న దినము ఈ వాక్య భాగాన్ని మనం ప్రారంభించాం. అనగా అబ్షాలోము చేత తరమబడుతున్నప్పుడు దావీదు రాసిన కీర్తన 3వ కీర్తన, అదేవిధంగా 63వ కీర్తన. మరి ఆ ఒలీవ కొండ ఎక్కుతూ ఆ కొండ పైభాగమున ఆరాధన స్థలం ఉంది. ఆ ఆరాధన స్థలము దగ్గర దావీదు విలపిస్తూ విజ్ఞాపన చేసిన ఒక విలాప కావ్య గీతిక. కాబట్టి ఈ కీర్తనలోని ఆ 2వ మాట ఏంటంటే, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. ఎందుకు అంటే, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. సో నా ప్రాణము తృష్ణగొని ఉన్నది ఎందుకంటే నీ బలమును చూడాలని, నీ ప్రభావమును చూడాలని. సో ద సెన్స్ ఆఫ్ absence of God's presence and God's power, దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, ప్రభావాన్ని, బలమును నేను మిస్ అయ్యాను. కారణం ఏంటంటే నేను దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తించాను కాబట్టి నేను దూరం అయ్యాను. తిరిగి దేవుని దగ్గరికి చేరడానికి నా ప్రాణము తృష్ణగొని ఉన్నది. దావీదు కీర్తనలో చాలా చోట్ల ఈ ప్రాణం అనే మాటలు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. మనకు తెలుసు 42వ కీర్తనలో ఈవెన్ కోరహు కుమారులు కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొని ఉన్నది అంటే. అక్కడ కోరహు కుమారులు, ఇక్కడ దావీదు అదే మాటలు మాట్లాడుతున్నారు, అదే మాటలు పలుకుతున్నారు. నిన్న మనం 57వ కీర్తనలోని 8వ వచనాన్ని ధ్యానం చేశాం. ఆ 8వ వచనంలో, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచను. అరైజ్ అరైజ్, నా ప్రాణమా మేలుకో. కృంగిపోయావేమో, ఆపదలు బట్టి, కష్టాల బట్టి, శ్రమలు బట్టి కృంగిపోయావేమో, మేలుకో, దేవుని వెతుకు. నీ జీవితాల్లో కష్టాలు కలగటానికి గల కారణం దేవుణ్ణి విస్మరించావేమో, విడిచిపెట్టావేమో, దూరమయ్యావేమో. నువ్వు మేలుకో, దేవుణ్ణి వెతుకు నా ప్రాణమా. అరైజ్ అరైజ్ అనే మాటలు వాడతాడు. నువ్వు మేలుకోవాలి, మేలుకోవాలి. అలాగే మేలుకొని ఏం చేయాలంటే 61వ కీర్తనలోని 2వ వచనం చూడండి. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతం నుంచి నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా, వైబ్రేషన్.
ఏం చేయాలో తెలియదు, భయంకరమైన స్థితిగతుల మధ్య ఉన్నాను. దావీదు విషయంలో ఒక విధంగా చెప్తాను, ఒకవైపు అబ్షాలోముతో యుద్ధము, ఆ యుద్ధానికి వెళ్తే అబ్షాలోము చనిపోతాడు, లేకపోతే తాను చనిపోవాల్సి వస్తుంది, రాజ్యం అల్లకొల్లోలం అయిపోతుంది. కాబట్టి రాజ్యాన్ని అబ్షాలోము వదిలిపెట్టి పారిపోతున్నాడు. ఏం చేయాలో తెలియదు. దానికి కారణం ఏంటి? తాను చేసిన అపరాధం. కాబట్టి నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంత నుంచి నేను మొరపెడుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. హి వాస్ క్లైంబింగ్ ఓవర్ ద మౌంటైన్. నా ఒలీవల పర్వతాన్ని ఎక్కుతున్నాడు ఆయన. సో నా ప్రాణము తల్లడిల్లింది అంటాడు. అలాగే 62వ కీర్తనకు వచ్చరికి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. 5వ వచనం 62:5లో, నా ప్రాణమా. అఫ్కోర్స్ మొదటి వచనం నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉందని అని చెబుతున్నప్పటికీ కూడా ఆ ప్రాణం మౌనంగా ఉండడం ఎందుకంటే ఆ సమస్యల తీవ్రత అటువంటిది, ఆ కష్టాల పరంపర అటువంటిది. కాబట్టి ఎంత మౌనంగా ఉండాలనుకున్నప్పుడు కూడా ఆ సమస్యలు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి కూడా తల్లడిల్లిపోతున్నాను. ఈ సవాలు ఎలా ఎదుర్కోవాలి, ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఈ బాధను, ఈ బలహీనత నుంచి ఎలా తప్పించబడాలి. సో వీఆర్ ఫేసింగ్ ఎవ్రీడే ఛాలెంజెస్. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, కొంతమందికి అనారోగ్యతలు, కొంతమందికి సామాజిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు, శాంతి లేదు, సమాధానం లేదు. సో వీటన్నిటికి గల కారణాలు ఒక విధంగా ఊహిస్తే దేవునికి నేను దూరమయ్యానేమో, తద్వారా దేవుని కృప నాకు దూరమైందేమో. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడండి, కానీ దేవుని విడిచిపెట్టినప్పుడు we feel the absence of God's presence. God never leave us, but we leave him. అతన్ని వదిలిపెడతాం మేము. ఆ వదిలిపెట్టిన క్షణమున we feel the absence of God and his presence. So ultimately కృంగిన అనుభవాలు, కూలిపోయిన అనుభవాలు, దారి తెలియని అనుభవాలు, దిక్కుతోచని అనుభవాలు మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి. సో నా ప్రాణమా మౌనంగా ఉండు, మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, దేవుని నమ్ముకొని మౌనంగా. సో ఆ పరంపరలోనే నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనినది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది. ఒకసారి ఆలోచించండి. అంతకుముందు కాలంలో అనగా బెత్షెబా సంఘటన జరగక ముందు సౌలు స్థానంలో దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత, మరి సౌలు చేత తరమబడుతున్నప్పుడు కానీ, మరి ఆ గాతు ప్రదేశంలో శరణు వచ్చినప్పుడు కానీ, ప్రతిసారి కూడా దావీదు స్వయంగా దేవునితో సంభాషించేవాడు. ప్రభువా నేను యుద్ధానికి వెళ్ళాలంటే వెళ్ళమనేవాడు. సౌలు చనిపోయిన తర్వాత ఆ గాతు దేశంలో, ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న దావీదు, ప్రభువా నేను తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలంటే వెళ్ళమంటాడు. ఎక్కడికి వెళ్ళాలి, హెబ్రోన్కి వెళ్ళాలంటే హెబ్రోన్కే వెళ్ళమంటాడు. సో he had a personal relationship with God and he used to communicate with God, man to man, దేవునితో మాట్లాడే అనుభవం. ఎప్పుడైతే దావీదు తప్పు చేశాడో దేవుడు దావీదుతో మాట్లాడలేదు, నాతాను పంపించాడు. సో దేవునితో మాట్లాడే అర్హత తాను కోల్పోయాడు. దేవుడు తనతో సంభాషించడం లేదు. సో నాతాను మధ్యవర్తిగా రావాల్సి వచ్చింది. అందుకే ఇక్కడ వాటి మాట, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుతున్నది. ఎందుకంటే గతంలో నీతో మాట్లాడేవాడిని, నీతో సంభాషించేవాడిని, నాకు ఏ సమస్య వచ్చినా ప్రత్యక్షంగా నీ దగ్గరికి వచ్చేవాడిని, నీతో మాట్లాడేవాడిని, వాడిద్దరు మాట్లాడుకునేవాళ్ళం. ప్రభువా ఇప్పుడు ఏమైంది? నా జీవితంలో నేను చేసిన పొరపాటు, నేను చేసిన ద్రోహం, నేను చేసిన అన్యాయపు క్రియ, నేను చేసిన నా పాపము నీ నుంచి నన్ను దూరం చేసింది. ఇప్పుడు
దాని తగిన శ్రమను పొందుతున్నాను, శిక్షను పొందుతున్నాను. నా కుమారుడే నా మీదకి కత్తిెత్తాడు. ఈ శ్రమలో నేను కోల్పోయిన నీ సన్నిధిని తిరిగి నేను పొందాలని, తిరిగి నేను చూడాలని, తిరిగి నీతో సంభాషించాలని నా ప్రాణం తృష్ణగొంటుంది ప్రభా, నా ప్రాణం తృష్ణగొంటుంది. సో నీ మీది ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషించున్నది. నీ కృప జీవము కంటే ఉత్తము. నా పెదవులను స్తుతించు. సో నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నదంటూ మరలా ఇక్కడ 5వ వచనంలో క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. when I'm reinstated, తిరిగి నేను పునఃస్థాపించబడ్డప్పుడు, దేవునితో నా సంబంధము తిరిగి పునర్నిర్మించబడ్డప్పుడు, నేను కోల్పోయిన ఆ దేవుని సన్నిధిని, సాన్నిధ్యాన్ని, ఆ సహవాసాన్ని తిరిగి నేను పొందినప్పుడు అక్కడ రాయబడ్డ మాట, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. అనగా నీవు తప్ప నాకు ఎవరు కూడా ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేరు. నీవు తిరిగి నేను పొందినప్పుడు ప్రభా, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. తృష్ణగొన్న ఆ ప్రాణము తృప్తి పొందింది. సో నీవు నేను కూడా నీ జీవితము నా జీవితములో కూడా నీ ప్రాణము కానీ నా ప్రాణము కానీ, నీ మనస్సు కానీ నా మనస్సు కానీ, నీ హృదయము కానీ నా హృదయం కానీ దేవుని కొరకు తృష్ణగొన్నప్పుడు దేవుని ప్రసన్నత తృప్తినిస్తుంది. We need to have a hunger for and thirst for Christ. దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. కోరవ కుమార కీర్తనలో ఒకసారి ఆ కీర్తన అనగా దావీదు రాయకపోయినప్పటికీ కూడా కోరవ కుమారు రచించిన ఆ కీర్తనలో ఒక మాట చాలా అనగా ఈ సందర్భానికి సంబంధించిన మాట ఒకసారి గమనిస్తే మొదటి 2-3 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. జీవము గల దేవుని కొరకు తృష్ణపరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చిందను, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. నీ దేవుడు ఏమాయనను వాడు నిత్యము నాతో అనుచుండగా నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. మై టీయర్స్ ఆర్ మై ఫుడ్, మై టీయర్స్ ఆర్ మై డ్రింక్. అనగా ఆ దేవుని తిరిగి ప్రసన్నం చేసుకునేంత వరకు, తిరిగి దేవుని పొందేంత వరకు, దేవుని మందిరానికి వచ్చేంత వరకు, దేవుని సహవాసాన్ని తిరిగి పొందేంత వరకు ఆ తృష్ణ నన్ను ఏం చేసిందంటే, అనగా దేవుని కొరకైన ఆ తృష్ణ ఆకలి మానిపేసింది, దాహాన్ని మర్చిపోజేసింది. నా కన్నీళ్ళే. చాలా బాధతో రాశాడు. నీ దేవుడు ఏమాయనని వాడు నిత్యము నాతో చూడగా. ఒకవేళ దావీదును వెంబడించిన వారు, లేకపోతే దావీదు శత్రువులైన వారు, అక్కడ షిమి అనేవాడు దూషిస్తాడు కదండి దావీదును. మనం ధ్యానం చేశాం. దేవుడు నీ మీద పగ తీర్చుకుంటున్నాడు, సౌలు విషయంలో నువ్వు చేసిన దానికి దేవుడు పగ తీర్చుకున్నాడని శత్రుడు దూషించాడు. నీ దేవుడు ఏమాయనని వాడు నిత్యము నాతో అనుచుండగా నా కన్నీళ్ళు రాత్రింబగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములు ఆయను అంటూ, జనసమూహముతో పండుగ చేర్చిన సమూహంతో నేను వెళ్ళిన సంగతి జ్ఞాపకం చేసుకుంటూ సంతోషం కలిగి స్తోత్రం చెల్లించుతూ దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోతుంది. నా ప్రాణము నీరైపోతుంది. నా ప్రాణము నీరైపోయి కన్నీటిగా బయటికి వస్తుంది. ఆ కన్నీరే నాకు అన్నపానములే. సో దేవుని కొరకు తృష్ణగొన్న ఆ జీవితంలో ఎప్పుడైతే దేవుడి ప్రసవం తిరిగి పొందాలన్న భావన కలిగిందో, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటూ ఫైనల్గా దావీదు ఏమంటాడంటే 8వ వచనంలో, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుతున్నది. నా ప్రాణము నిన్ను అంటి అనగా ఇక విడదీయనంతగా తృష్ణగొనిన నా ప్రాణాన్ని తృప్తిపరిచావు. క్రొవ్వు మెదడు దొరికినంతగా నేను నీ సన్నిధిలో ఆనందిస్తున్నాను. ఇక నీ నుంచి దూరం కాకుండా నా తలంపులు కానీ, నా ఆలోచనలు కానీ, నా క్రియలు కానీ, నా భావాలు కానీ ఏది కూడా నీ నుంచి దూరం కాకుండా నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది. ఇంకా నీకు వేరుగా నా జీవితం లేదు.
నీకు భిన్నముగా నా ప్రవర్తన లేదు. నా ప్రాణము నిన్ను అంటి వీఆర్ టుగెదర్. నీకు వేరుగా నేను లేను ప్రభువా. నిన్ను అంటుకొని జీవిస్తాను, నిన్ను అతుక్కొని జీవిస్తాను. ఇంకా మాట్లాడితే నీలో జీవిస్తాను. నేను నీకు వేరుగా నేను జీవించను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించినది. ఎందుకంటే నా ప్రాణము నశింపచేయాలని వారు వెతుకుతున్నారు. కాబట్టి నీవు తప్ప నా ప్రాణాన్ని కాపాడేవాడు ఎవరు లేరు. నీవు తప్ప నా ప్రాణాన్ని కాపాడేవాడు. 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను స్తుతించుమంటూ, ఎందుకు దేవుని స్తుతించాలి అంటే అక్కడ 3 విషయాలు చెప్తాడు. ఒకటి, నీ దోషములన్నింటినీ క్షమించువాడు, అనగా నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ సంకటములన్నీ కుదురుస్తాడు, నీ సమస్యలన్నీ కుదురుస్తాడు. ఇవే మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికన్నా అధికంగా ఎందుకు దేవుని స్తుతించాలంటే సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. సమాధిలో నుంచి నీ ప్రాణం విమోచించు. సో దేవుని అంటి వెంబడించడం ద్వారా ఈ లోకములో భద్రత, ఈ లోకములో క్షేమము, ఈ లోకములో ఆశీర్వాదం మాత్రమే కాదండి. నా ప్రాణము సమాధిలోనికి వెళ్ళినా సమాధిలో నుంచి విమోచిస్తాడు ఆయన. కరుణా కటాక్షంలో నా కిరీటం చేస్తాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. సో సమాధిలో నుంచి కూడా నా ప్రాణాన్ని విమోచించి ఆ దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొని ఉన్నది. తద్వారా నా ప్రాణము తృప్తి పొంది ఉన్నది. దాన్ని బట్టి నా ప్రాణము ఆయన అంటుకొని జీవిస్తుంది. తద్వారా పునరుద్ధారుడైన క్రీస్తు సమాధిలోంచి నా ప్రాణము విమోచిస్తాడు. కరుణా కటాక్షమును నా కిరీటముగా ధరింపచేస్తాడు. అంతకు మించిన ధన్యత మరొకటి కావాలండి. ఆశీర్వాదం. ప్రవచనాత్మకంగా దావీదు ఆ బాధలో ఇబ్బందుల్లో పలికిన పలుకునైనప్పటికీ కూడా నేటి మన విశ్వాస జీవిత యాత్రలో ఈ మాటలు మనకెంతగానో ఆశీర్వాదకరం, ఆదర్శవంతం, ఆధ్యాత్మికతం, అనుసరణీయం, ఆనందకరం. ప్రార్థించండి. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తాం. దావీదు లేఖనాల్లోంచి, దావీదు మాటల్లోంచి, దావీదు అనుభవాల్లోంచి మా అనుభవాలకు అన్వయింపదగిన వాక్యాలు మీరు వినిపిస్తున్నారు. ఏదో ఒక కాలంలో దావీదు జీవితం మాత్రమే కాదు ప్రభా, ఈనాడు మా కాలంలో, మా జీవితంలో కూడా అటువంటి అనుభవాల మధ్య మేము నీ నుంచి దూరమైనప్పుడు, నీ కొరకు మేము తృష్ణగొన్నప్పుడు, తపన చెందినప్పుడు, నిన్ను వెదకినప్పుడు, నీవు దొరికినప్పుడు కృప మెదడు దొరికినట్టుగా మాకు తృప్తి కలుగుతుంది. ఇక మరలా ఎన్నడూ నిన్ను విడిచిపెట్టకూడదని నిన్ను అంటుకొని మేము జీవిస్తాం, నిన్ను అంటి వెంబడిస్తాం. తద్వారా మేము సమాధి చేరినా అక్కడ మమ్మల్ని విడిచిపెట్టవు, సమాధిలోంచి బయటికి తీసుకొస్తాం. ఎంతటి శ్రేష్టమైన దేవుడు నాయన. ఆ దేవుణ్ణి దేవునిగా కలిగినందుకు మేము ధన్యులం ప్రభువా. నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఇటువంటి పరివర్తనాత్మకమైన భావన, సంభాషణ వారి నోటి వెంట రాగలిగినట్లుగా, వా హృదయంలో ఆ పరివర్తన కలిగినట్లుగా మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి ఆధ్యాత్మిక జీవిత ప్రాణానికి, పరివర్తనకు సదా తోడైనది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.